నమస్తే. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒడిదుడుకులు ఉంటాయి. కొంతమంది ఈ సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్తుంటే మరికొందరు పోరాడి గెలుస్తారు. పోరాటాలకు లొంగకుండా పోరాడుతూనే ఉండేవారిలో ఆమె కూడా ఒకరు. భారతదేశ అత్యంత సంపన్న డిజైనర్స్గా నిలిచి ఆమె పోరాట ఫలితం నేడు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం రెండు కుట్టు మిషన్స్తో బిజినెస్ని స్టార్ట్ చేసి తన సంకల్పంతోనే 1400 కోట్లకు పైగా ఫ్యాషన్ బ్రాండ్స్ని సృష్టించింది. ఆమె ఎవరో కాదు, అనితా డోంగ్రే. ఇండియాలోనే పాపులర్ ఫ్యాషన్ డిజైనర్. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, హాలీవుడ్ స్టార్ బియోన్స్తో పాటు బ్రాండ్ అంబాసిడర్లతో ఆమెకి సొంత దుస్తుల బ్రాండ్ హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే ఉంది. ఆమెకి హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే పేరుతో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ కూడా ఉన్నాయి. ఆమె ఫ్యాషన్ బ్రాండ్ విలువ అక్షరాల 1400 కోట్లు దాటింది. ఆమె డిజైన్ చేసిన బట్టలు మొదట రిజెక్ట్ చేశారు. ఇంకా ఏ స్టార్ కూడా తీసుకోలేదు. కానీ నేడు ఆమె దేశంలోనే టాప్ డిజైనర్స్లో ఒకరు. బట్టల షాప్లో బట్టలు కుట్టే ఆమె తల్లి ద్వారా ఫ్యాషన్ పట్ల ఆమెకు ఆసక్తి వచ్చింది. అందులో అనిత స్ఫూర్తి పొందారు. 19 సంవత్సరాల వయసులోనే ఆమె ఫ్యాషన్ డిజైనర్ కావాలని నిర్ణయించుకుంది. ఫ్యాషన్ పరిశ్రమ అనుకూలంగా ఉండదని, తన కుమార్తె అందులోకి వెళ్లడం ఇష్టం లేకపోవడంతో ఆమె కుటుంబం మొదట ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ అనిత అడుగడుగునా తల్లి సహకారం అందిస్తూనే ఉంది. ఆమె తన తోబుట్టులతో పాటు కేవలం 2 కుట్టు మిషన్లతోనే పనిని ప్రారంభించారు. కానీ మొదట్లో సవాళ్లు, ఇబ్బందులు ఎదురయ్యాయి. 50 మంది ఉన్న తన కుటుంబంలో మొదట డబ్బు సంపాదించిన మొదటి మహిళ అనితే. కేవలం 20 సంవత్సరాల వయసులో ఆమె సంపాదించడం ప్రారంభించింది. ఆర్థికంగా స్వతంత్రంగా మారింది. కానీ అనిత అక్కడితో ఆగలేదు, ముందుకు సాగుతూనే ఉంది. ఫ్యాషన్ అండ్ దుస్తుల బ్రాండ్ పరిశ్రమలో మహిళలకు సమాన ప్రాతినిధ్యం లేదని ఆమె కనుగొంది. ఈ వాస్తవం ఆమెను బాధించింది. ఇక ఈ అంతరాన్ని తొలగించాలని తను నిర్ణయించుకుంది. తన బ్రాండ్ను 300 చదరపు అడుగుల స్థలం నుంచి ప్రారంభించారు. భారతీయ క్రాఫ్టింగ్ను వెస్ట్రన్ ఫ్యాషన్తో కలిపారు. బట్టలు అమ్ముడుపోనప్పుడు షాపింగ్ మాల్స్ ఇంకా ఫ్యాషన్ స్టోర్స్ నుంచి తిరస్కరణకు కూడా గురి చేసుకున్నారు. ఆమె తన బట్టలు అమ్ముడుపోకపోవడంతోనే సొంత బ్రాండ్ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు అనిత. 1995లోనే అనిత తన మొదటి బ్రాండ్ని స్టార్ట్ చేశారు. హౌస్ ఆఫ్ అనితా డోంగ్రేలో అండ్ గ్లోబల్ దేశీ, పింక్ సిటీ ఉన్నాయి. 2017లో ఆమె తన 53 సంవత్సరాల వయసులో మ్యాన్ హాంటన్లో లగ్జరీ బ్రాండ్ గ్రాస్ రూట్లను ప్రారంభించింది. ఇక ఫ్యాషన్ హౌస్లో మొత్తం 280 ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్లు ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం అనిత మొత్తం మార్కెట్ విలువ 83.21 కోట్లతో భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళా ఫ్యాషన్ డిజైనర్గా మారారు. భారతీయ మీడియా ద్వారా తరచుగా క్వీన్ ఆఫ్ ఫ్రీట్ అని పిలుస్తుంటారు.